ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ వరుసగా 2 ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి మరో విజయాన్ని అందుకుంది. సీఎస్కేను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. బౌలింగ్లో కగిసో రబాడా నిప్పులు చెరగగా, బ్యాటింగ్లో లోకల్ బాయ్ సాయి సుదర్శన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. దాంతో గుజరాత్ 4వ విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే కగిసో రబాడా షాక్ ఇచ్చాడు. పవర్ ప్లేలోనే సంజు శాంసన్, ఉర్విల్ పటేల్లను ఒకే ఓవర్లో పెవిలియన్కు చేర్చాడు. రబాడా దాటికి చెన్నై బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒంటరి పోరాటం చేశాడు. 60 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో రాణించడంతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేయగలిగింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ మంచి స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 46 బంతుల్లోనే 4 ఫోర్లు 7 సిక్సర్లతో 87 పరుగులు చేసి మ్యాచ్ను వన్ సైడ్ చేశాడు. చివర్లో జోస్ బట్లర్ బాగా ఆడి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దాంతో గుజరాత్ కేవలం 16.4 ఓవర్లలోనే సీఎస్కే టార్గెట్ను చేసింది.